నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగు సంఘాల నాయకులు తురగా శ్రీరామ్ గారు. నమస్తే అండి శ్రీరామ్ గారు. నమస్తే అండి శ్రీరామ్ గారు, దురదృష్టకరమైన సంఘటన. అన్ఫార్చునేట్లీ హిందువులు అయిన మనము భక్తులుగా ఉన్నప్పుడు దేవుడి మధ్య విభేదాలు సృష్టించి, లేకపోతే మనం హిందుత్వంలో ఉండి కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ఒకరికి సంబంధించి ఒకరు కించపరచడం, ఇవంతా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అరుణాచలంలో రోజు రోజుకు ఈ దాడులు పెరిగిపోతున్నాయి. ఏమంటారు మీరు? భాష సమస్య అండి మెయిన్. ఒకటి భాష సమస్య, రెండోదేమో వాళ్ళు కొంచెం ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నారు. అక్కడ ఎక్కువ మంది భక్తులు వస్తుంటే ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నారు. అది అంటే అది యాక్చువల్ గా కరెక్ట్ కాదు. మరి ఎందుకని ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నారో తెలియదు. భాష సమస్య అయితే మాత్రం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనందరం భారతీయులం కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండడమే ఈ భారతదేశంలో స్పెషాలిటీ. వేరే దేశాల్లో అయితే అంత ఇన్ని భాషలు ఉన్న దేశం ఎక్కడా లేదు ప్రపంచంలో. ఒక దేశంలో ఇన్ని భాషలు ఉంటాం. సో మనందరం ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాం. కానీ కొన్ని చోట్ల ఏంటంటే తమిళనాడు, కర్ణాటక లాంటి చోట ఈ భాష అనే సమస్య కొంచెం ఎక్కువ, ఇతరుల మీద దాడులు చేయడం అనే కార్యక్రమం చాలా ఎక్కువ జరుగుతుంది. సో అట్లాంటప్పుడు ఆటోమేటిక్ గా యువతల వైపు నుంచి కూడా దానికి సమాధానం వస్తుంది కదా. సో మరి అది వాళ్ళు ఎందుకు గుర్తించట్లేదు మనకు అర్థం కావట్లేదు. సో భాష విషయంలో కనుక మీరు అతిగా వెళ్తే ఖచ్చితంగా ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి కూడా అక్కడ తెలుగు వాళ్ళ మీద దాడులు జరిగితే ఇటువైపు నుంచి కూడా అలాంటి రియాక్షనే వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు చెప్పిన అరుణాచలం తీసుకున్నారనుకో, అరుణాచలంలో కేవలం ఇదివరకు అసలు ఎక్కువ మంది అసలు ఎవరు వెళ్లేవాళ్లే కాదు, ఎవరికి తెలియదు. చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనంలో చెప్పిన తర్వాత నుంచి కంటిన్యూ చేయడం, ఆయన ప్రవచనాల్లో ఎప్పుడూ కూడా అరుణాచలేశ్వరుడు గురించి ఎక్కువగా గట్టిగా చెబుతూ ఉండటంతో ఇప్పుడు లక్షలాది మంది అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు లక్షలాది మంది అక్కడికి వెళ్ళటం వల్ల ఏమైంది, అక్కడ వ్యాపారం పెరిగింది, అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగింది, అక్కడ జనాభా కూడా పెరిగారు. ఈ జనాభా పెరగటం వల్ల వాళ్ళు ఏమవుతున్నారు, తమిళ్ ఏమనుకుంటున్నారంటే మేము మైనారిటీలు అయిపోతున్నాం, ఈ ఊళ్ళో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు అయిపోతున్నారని చెప్పి వాళ్ళకి కొంచెం అసూయ వచ్చింది. కానీ వాస్తవంగా మనం గమనిస్తే ఎక్కడైనా సరే డెవలప్మెంట్ అనేది జరిగేటప్పుడు అక్కడ కొత్త వ్యక్తులు రావడం అనేది చాలా సహజ పరిణామం. ఇప్పుడు మనం కాశ్మీర్ నిన్నటి దాకా మీరు నేను కాశ్మీర్ వెళ్ళే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆర్టికల్ 370 ఉంది కాబట్టి. ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత ఇప్పుడు మీరైనా వెళ్ళి అక్కడ గజం స్థలం కొనుక్కోవచ్చు, ఒక ఇల్లు కట్టుకోవచ్చు. నేనైనా అక్కడ ఎంత కావాలంటే అంత స్థలం కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు. గతంలో లేదు అవకాశం. ఇప్పుడు అవకాశం వచ్చేసరికి ఇప్పుడు అందరూ కాశ్మీర్కి వెళ్తున్నారు. కాశ్మీర్కి వెళ్తున్నప్పుడు ఇప్పుడు కాశ్మీరీలు ఏమనుకోవాలి, కొత్త వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు, ఇక్కడ మన దగ్గర వ్యాపారం పెరుగుతోంది, మన రాష్ట్రానికి రెవెన్యూ పెరుగుతోంది, కాబట్టి మనం సంతోషించాలి అనుకోవాలి. అలా సంతోషించకుండా ఉండి దీన్ని అసూయగా ఫీల్ అయ్యారనుకో, నష్టం ఎవరికి? అక్కడ కాశ్మీర్లకే నష్టం. ఎందుకంటే కాశ్మీర్ ఎంత వెనకబడిపోయింది ఇన్ని సంవత్సరాల్లో. మన భారతదేశం అంతా ఎంత ముందుకు వెళ్ళిపోయింది, కాశ్మీర్ ఎంత వెనక్కి వెళ్ళిపోయింది. ఈ పరిస్థితి అక్కడ గమనించారు కాబట్టి ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత ఏదో విపరీతమైన వ్యతిరేకత వస్తుంది అనుకుంటే ఏమి రాలా. కానీ విచిత్రంగా తమిళనాడులో అలాంటి పరిస్థితులు ఏం లేవు. అందరం కలిసిమెలిసి ఉంటున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు సడన్ గా ఈ భాషా విభేదాలు తీసుకొచ్చి మీరు అసలు తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి, మీరు ఇచ్చే డబ్బులు మాకు అక్కర్లేదు, మీరు రావడం వల్ల వచ్చే మా డబ్బులు మాకు అక్కర్లేదు అని చెప్తున్నారు. అయితే తమిళనాడు విషయానికి వచ్చేసరికి ఇదేం కొత్త కాదండి. మనం గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉండేవాళ్ళం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనందరం ఉన్నప్పుడు అక్కడ ఇలాగే మా తమిళ్ గొప్ప, మిగతా వాడిని తక్కువ అని మన సెకండరీ గ్రేడ్ గా పీపుల్ గా చూడబట్టే ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాదీక్ష చేయాల్సి వచ్చింది మన రాష్ట్రం కోసం. మన రాష్ట్రాన్ని మనం తీసుకుని మనం పక్కకు వచ్చేయవలసి వచ్చింది. ఎందుకు? మన సెకండరీ గ్రేడ్ పీపుల్ గా చూశారు కాబట్టి, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఆ రోజు దెబ్బ కొట్టారు కాబట్టి అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాం కానీ మీతో కలిసి ఉండమని చెప్పి మనం బయటికి రావాల్సి వచ్చింది. పోనీ అక్కడితో ఆగారా? ఆ తర్వాత కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడే ఉండిపోయింది. అక్కడే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని కూడా ఈ రోజు హీరోయిన్ ని కూడా వాళ్ళు వీలైనంత వరకు బాయ్కాట్ చేస్తూ మన ఎన్టీ రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో ఏ హీరోయిన్లు అయితే పనిచేస్తున్నారో ఆ హీరోయిన్ తమిళ ఇండస్ట్రీలో వాళ్ళకి అవకాశాలు లేకుండా చేస్తూ, లేదంటే తమిళ హీరోయిన్లు ఉంటే వాళ్ళకి వీళ్ళతోటి యాక్టింగ్ చెయ్యొద్దని చెప్తూ ఇట్లా రకరకాలుగా చేసి అక్కడ కూడా సెకండరీ గ్రేడ్ పీపుల్ అని చెప్పి చూసేసరికి రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఏం చేశారు, ఇక లాభం లేదు, మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి మళ్ళీ దెబ్బ కొట్టుతున్నారు ఈ తమిళ వాళ్ళని చెప్పి మొత్తం ఇండస్ట్రీని తీసుకుని
హైదరాబాద్కి రావడం జరిగింది. అయితే అదే అక్కడితో ఆకుండా ఏదైతే తెలుగు వాళ్ళని సెకండ్ గ్రేడ్ గా పీపుల్ గా చూడడం అనేది మొత్తం దేశవ్యాప్తంగా కూడా కొన్ని సందర్భాల్లో జరిగినప్పుడు, అంటే ఇందిరాగాంధీ గారు మొత్తం రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎంపీలని ఏదో ఆవిడ కాళ్ళ కింద పనిచేసే బంట్రోతుల్లాగా చూసి అలాంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో అసలు ఆంధ్రకి సంబంధించిన ఏ వ్యవహారాన్ని పట్టించుకునే సందర్భంలో మళ్ళీ అదే రామారావు గారు మళ్ళీ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆయన ఒక పార్టీనే పెట్టి అంత పెద్ద అప్పుడు ప్రపంచవ్యాప్తంగానే గొప్ప పేరున్న ఇందిరాగాంధీ గారి ఢీకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అవడం జరిగింది. సో అంటే మనం ఈ మొత్తం ఎందుకు చెప్తున్నానంటే, ఈ మొత్తం అంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎవరైనా సరే ఎప్పుడైనా దెబ్బ కొడితే ఖచ్చితంగా తెలుగు వాళ్ళు దానికి అంతకి అంతా రెస్పాండ్ అవుతారు. ఈ విషయం ప్రపంచం అంతా గుర్తించాలి. ఇప్పుడు తమిళనాడులో కూడా గుర్తించాలి. మమ్మల్ని సెకండ్ గ్రేడ్ గా పీపుల్ గా మీరు చూస్తే దానికి అంతకంతా మేము రెస్పాండ్ అవుతాం. మా తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ఎందాకైనా వెళ్తామని చెప్పడం కోసం ఇన్ని ఉదాహరణలు చెప్పారు. సార్, ఇప్పుడు తిరుమల తిరుపతి మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది విజిటర్స్ అక్కడ ఉన్న వాళ్ళలో మనం చూస్తున్నప్పుడు దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా మనకి తమిళులే కనబడుతూ ఉంటారు. మన దగ్గర అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవే, చాలా సాధారణంగా ఆహ్వానిస్తారు, ప్రతి ఒక్కరికి మంచి దర్శనం కలిగేలా చూస్తారు. అక్కడ వాళ్ళకు ఒక నిబంధన, ఇక్కడ నుంచి తెలుగు వాళ్ళకు ఒక నిబంధన లేదే, అందరికి ఒకటే రూల్స్ కండిషన్స్. మరి మన దగ్గర ఆ ఇబ్బంది లేనప్పుడు వాళ్ళు ప్రశాంతంగా వచ్చి దేవుణ్ణి దర్శించుకుని వెళ్తూ ఉన్నప్పుడు, ఇంత మంచి కూల్ అట్మాస్ఫియర్ మనం ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు మనల్ని ఇంత ఇబ్బంది పెడతారు? అదే అండి, ఒకటి భాష అహంకారం, రెండోది ఏంటంటే అక్కడ అరుణాచలంలో మన వాళ్ళు ఎక్కువ అయిపోయేసరికి ఏమైందంటే వాళ్ళకి వాళ్ళ యొక్క స్థలాలన్నీ రేట్లు పెరిగిపోయినాయి. అరుణాచలంలో రేట్లు పెరిగిపోయినాయి. ఎందుకు? ఇన్ని లక్షల మంది మన వాళ్ళు వెళ్తున్నారు, కానీ అక్కడ తాగడానికి నీరు లేదు, తినడానికి తిండి లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఎక్కడ నుంచోవాలో తెలియదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత మన తెలుగు వాళ్ళే ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయి అక్కడ చిన్న హోటల్స్ పెట్టి, అలాగే చిన్న చిన్న సత్రాలు పెట్టి, ఆ తర్వాత అక్కడ ఆశ్రమాలు పెట్టి ఉచితంగా భోజనం పెట్టేవాళ్ళు ఉన్నారు, ఉచితంగా రూములు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది డబ్బులు తీసుకుని రూములు ఇచ్చేవాళ్ళు, డబ్బులు తీసుకుని అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారు, హోటల్స్ ఉన్నాయి. ఇలా రకరకాలుగా డెవలప్ అయింది అక్కడ. ఆ డెవలప్ అవడం వల్ల, రియల్ ఎస్టేట్ డెవలప్ అవడం వల్ల ఏమైందంటే స్థానికులు ఇప్పుడు అక్కడ ఫ్రీగా దర్శనం చేసుకోలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే గతంలో ఎవరు పడితే వాళ్ళు మామూలు మన ఊళ్ళల్లో గుడికి ఎలా వెళ్తామో అలా ఇల్లు వచ్చేవాళ్ళు, పెద్దగా జనం వెళ్ళేవాళ్ళు కదా అక్కడ. ఇప్పుడు లక్షల్లో వెళ్ళేసరికి వీళ్ళే ఆ గుడికి వెళ్ళాలంటే లైన్ లో నిలబడి గంటలు నిలబడి వెళ్ళాల్సి వస్తుంది. అది వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. రెండోది ఏంటంటే అక్కడ స్థలాల రేట్లు పెరిగిపోయినాయి. రేట్లు పెరిగిపోయేసరికి స్థానికంగా ఉన్న తమిళులు అక్కడ ఎక్కువ రేటు పెట్టి స్థలాలు కొనుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు ఎక్కువ రేటు పెట్టి అక్కడ కొనుక్కోవాల్సి వస్తుంది. ఆటోల రేట్లు పెరిగిపోయినాయి. ఇట్లా ప్రతిదీ రేటు పెరుగుతుంది. అంటే డెవలప్మెంట్ లో భాగం ఇదంతా. కానీ వాళ్ళకి ఏమవుతుంది, మన గుళ్ళోకి మనం వెళ్ళలేకపోతున్నాము, మనకి ఇక్కడ రేట్లు పెరిగిపోతున్నాయి, ఇదంతా ఏదో ఆంధ్ర వాళ్ళు వచ్చి ఆక్రమించేసుకుంటున్నారు అన్న అసూయ పెరిగిపోయింది. ఈ అసూయ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు ఈ బాధలన్నీ వస్తున్నాయి. సో అందువల్ల ఏంటంటే దీన్ని డెవలప్మెంట్ లో భాగంగా చూడాలి తప్ప అసూయ చెందకూడదు. దీని మీద అసూయ చెందితే ఏమవుతుందంటే ఇలాగే పరస్పరమైన విరుద్ధంగా జరుగుతుంది. చివరికి అలాగే అయిపోయిందంటే అసలు తెలుగు వాళ్ళ బోర్డులు ఉండడానికి వీల్లేదు అక్కడ అని చెప్పి తెలుగు బోర్డులన్నిటి మీద నల్ల రంగు పూసేస్తారు. సో నల్ల రంగు పూసేయడం అనేది ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళింది అక్కడ. అలాగే తెలుగు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, కంటిన్యూస్ గా దాడులు జరుగుతున్నాయి. అంటే ఒక తెలంగాణకి చెందిన విద్యాసాగర్ ని అక్కడ పొడిచి చంపేశారు. గిరి ప్రదక్షిణ చేస్తుంటే పొడిచి చంపేశారు. ఏంటంటే డబ్బుల కోసం ఎవరో చేశారు, దొండగులు చేశారు అని చెప్పి తప్పించుకుంటున్నారు. వాస్తవం అది కాదు. తెలుగు వాళ్ళ మీద ఉన్న విద్వేషాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూపిస్తున్నారు అక్కడ. నిన్న ఒక 10-15 రోజుల క్రితం ఒక తెలుగు అమ్మాయిని స్వయంగా ఇద్దరు తమిళనాడు పోలీసులు పక్కకి తీసుకెళ్లి రేప్ చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు? ద్వేషం, తెలుగు వాళ్ళ మీద ద్వేషం. సో ఈ తెలుగు వాళ్ళ మీద ద్వేషం అనేది ఇలా వెళ్ళగక్కుతున్న సందర్భంలో మనం ఎలా చేస్తున్నాం? మనం మాత్రం ఇక్కడ వీళ్ళని రెడ్ కార్పెట్ వేసి స్వాగతాలు పలుకుతున్నాం తమిళకి. తిరుపతిలో కేవలం తమిళ్ చేసుకునే కొన్ని పండుగలు ఉన్నాయి. అలాంటి పండుగలకి వాళ్ళు చాలా దూరం నుంచి కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడిచి వస్తారు. అబ్బాయి ఎంత భక్తిగా వస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఆంధ్రప్రదేశ్, తిరుపతికి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు అడుగు పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు తిరుమల కొండకి వెళ్ళేదాకా దారిలో ఉన్న ఊళ్ళల్లో వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తారు, చిన్న చిన్న ఆహారం ఇస్తారు. ఇలాంటివన్నీ కూడా మన వాళ్ళు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకుంటారు.
మనం ఎలా చేస్తున్నాం, వాళ్ళు ఎలా చేస్తున్నారు చూసారు. అసూయ అనేది ఎంత దాకా వెళ్తుంది. ఈ రోజు నిజంగా వాళ్ళు చేస్తున్నట్టు మనం చేస్తే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నట్టు మనం చేస్తే కనుక ఇప్పుడు తమిళ వాళ్ళందరినీ మనం గో బ్యాక్ అనాల్సిన పరిస్థితులు వస్తాయి. మీరు అక్కడ తెలుగు వాళ్ళందరినీ గో బ్యాక్ అంటే ఇక్కడ తమిళ వాళ్ళందరినీ కూడా తిరుపతి నుంచి గో బ్యాక్ అనాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతం అంతా డెవలప్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ కి ట్యాక్సుల రూపంలో ఆదాయం వెళుతుంది. ఆ ప్లేస్ అంతా డెవలప్ అవుతున్నప్పుడు అది వాళ్ళ రాష్ట్రానికే మంచిది. సో ఇదంతా ఎందుకు దృష్టిలో పెట్టుకోవట్లేదు? అక్కడ గవర్నమెంట్ ఇక్కడ దాడులు జరుగుతుంటుంటే అక్కడి నుంచి కూడా ఒక రియాక్షన్ ఉండాలి కదా, రెస్పాండ్ అవ్వాలి కదా. ఎందుకు అది మనం చూడట్లేదు ఆశించదగిన స్థాయిలో? రాజకీయం కోసం వాళ్ళు తమిళవాదాన్ని రెచ్చగొడుతున్నారు. ఆ తమిళవాదాన్ని రెచ్చగొట్టడం వల్ల వాళ్ళందరూ ఆ తమిళవాదం మొత్తం బుర్రకెక్కిపోయి తెలుగు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే అక్కడ తిరువణ్ణామలై అంటారు. అక్కడ తిరువణ్ణామలై కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను అసలు ఇక్కడ తిరువణ్ణామలైలో అంటే అరుణాచలంలో అసలు ఎక్కడా కూడా తమిళ బోర్డులు తప్ప ఇంకా వేరే భాష బోర్డులు ఉండడానికి వీల్లేదని చెప్పి ఆయన ఒక హుకుం జారీ చేశాడు అక్కడ. అంటే ఆ కలెక్టర్ అంటే ప్రభుత్వమే కదా. ఎంత స్థాయికి వెళ్ళిపోయారు అంటే ప్రభుత్వం కూడా ఈ తమిళవాదానికి తెలుగు వాళ్ళ మీద దాడులకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నట్టు అవుతుందా లేదా? ఇది మాత్రమే కాకుండా కేవలం ఒక ఆర్టీసీ బస్సుకి తిరువణ్ణామలై అన్న బోర్డు కాకుండా అరుణాచలం అన్న బోర్డు, అది కూడా తెలుగులో కాదు ఇంగ్లీష్ లో పెట్టి నా బోర్డు ఉంటే నువ్వు అరుణాచలం అన్న బోర్డు పెడతావా అని చెప్పి ఆర్టీసీ కండక్టర్ ని అక్కడ ఆర్టీసీ సస్పెండ్ చేసింది. ఆర్టీసీ అంటే ఏంటి? ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వ సంస్థ తన ఉద్యోగిని సస్పెండ్ చేసింది. అంటే ఏంటి? నువ్వు అరుణాచలం అన్న పదాన్నే నువ్వు ఇష్టపడట్లా, అక్కడ ప్రభుత్వం కూడా ఇష్టపడట్లా, అక్కడ ఆర్టీసీ ఇష్టపడట్లా, అక్కడ కలెక్టర్ ఇష్టపడట్లా. అంటే ఏంటి? డైరెక్ట్ గా ప్రభుత్వం ఇష్టపడట్లేదు. సో ప్రభుత్వమే డైరెక్ట్ గా దీని అంతటికి కారణం. అక్కడ రెచ్చగొడుతున్నది ప్రభుత్వం. అక్కడ తమిళ వాళ్ళని రెచ్చగొట్టి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో గత కొంతకాలంగా 1 year నుంచి ఇదంతా జరుగుతోంది. అందుకే మేము స్టాలిన్ కి హెచ్చరించడం జరిగింది, మీరు ఇమ్మీడియట్ గా కనుక ఇక్కడ ఇలాంటి పిచ్చి వేషాలు ఆపకపోతే అరుణాచలంలో మీరు కనుక తెలుగు వాళ్ళ మీద దాడులు చేస్తే లేదంటే తెలుగు బోర్డుల మీద నల్ల రంగులు పోస్తామంటే తిరుపతిలో తమిళ్లు గో బ్యాక్ అనాల్సిన పరిస్థితులు వస్తాయి. తిరుపతి నుంచి తిరుపతిలో అన్ని రోడ్డు మీద బళ్ళు దగ్గర నుంచి టిఫిన్ బళ్ళు దగ్గర నుంచి కింద తిరుపతిలో చూస్తే ఎక్కువ తమిళ వాళ్ళు ఉంటాయి. ఇక్కడ కూడా వాళ్ళు హోటళ్లు పెట్టుకుని బోల్డ్ మంది బతుకుతున్నారు. ఇక్కడ సెటిల్ అయిపోయి ఇళ్లు కట్టుకుని తరతరాల నుంచి ఇళ్లు కట్టుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కనుక మేము గో బ్యాక్ అంటే పరిస్థితి ఎందాకా వెళ్తుంది. మీరు అక్కడ కనీసం మేము అక్కడ మానేయదలుచుకుంటే అక్కడ రోజు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప అక్కడ ఉండేవాళ్ళు మనం ఉంటే ఒక 5,000 మంది ఉంటారు సెటిల్ అయిపోయిన వాళ్ళు. మీరు 5,000 మందిని ఎల్లగొట్టాలి లేదంటే వచ్చే 10 లక్షల మందిని రాకుండా చేయాలనుకుంటే ఇక్కడ ఎన్ని లక్షల మందికి ఎఫెక్ట్ అవుతుంది అన్న విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మేము గో బ్యాక్ నినాదం కనుక సీరియస్ గా మేము ఇస్తే అనేక లక్షల మంది తమిళ మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది, కుటుంబాల మీద ఎఫెక్ట్ పడుతుంది. అసలు అవన్నీ ఎందుకు? తిరుమలలో స్వయంగా శ్రీవారిని అర్చించే అర్చకులు ఎవరైతే ఉంటారో తిరుమల అర్చకులు వాళ్ళు కూడా తమిళనాడు వాళ్ళు ఉన్నారు చాలా మంది. మీరు అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయండి తమిళనాడు అర్చకులు తిరుమలలో ఉండడానికి వీల్లేదు అంటే ఏంటి పరిస్థితి? తిరుపతిని టోటల్ గా తమిళ వాళ్ళకి డోర్లు క్లోజ్ చేసాము అంటే మేము బోర్డులు పెడితే ఏంటి పరిస్థితి? ఇవన్నీ కూడా తమిళనాడు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచించాలి. మీరు అక్కడ మా వాళ్ళ మీద దాడులు చేస్తే ఇక్కడ మేము కూడా అలాగే రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితులు మాకు తప్పనిసరి పరిస్థితులు వస్తాయి. మీ మీద ప్రేమతోటి. శ్రీరామ్ గారు, ఇప్పుడు రాజకీయాలు వేరు, ఓకే? దేవుడు అందరివాడు, అందరి దృష్టికి అంటే దేవుడికి అందరూ సమానమే. నువ్వు పేద గొప్ప ఆడ మగ ఇలాంటివి ఏమీ ఉండవు, మనకు తెలిసిన విషయమే ఇదంతా. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దేవుడిని కూడా రాజకీయ రంగు పొలుముతున్నారా? కావాలనే ఇదంతా చేస్తున్నారా? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి భారతదేశం మొత్తంలో రకరకాల క్షేత్రాలు ఉన్నాయి, మహాక్షేత్రాలు ఉన్నాయి. ఎక్కడికన్నా వెళ్తారు, దర్శించుకుంటారు. అక్కడున్న కండిషన్స్ కావచ్చు, లేకపోతే అక్కడున్న నియమ నిబంధనలు కావచ్చు, చాలా మంచిగా స్వాగతం పలకడం, మంచి దర్శనం ఇప్పించడం, పంపడం, ఇవంతా మనం చూస్తూ ఉన్నప్పుడు ఎందుకు టార్గెటెడ్గా అంటే ఒక ప్రాంతీయ విభేదాన్ని తెర మీదకి తీసుకొచ్చి, భాషా విభేదాన్ని తెర మీదకి తీసుకొచ్చి దేవుడికి కూడా రాజకీయ రంగు పులుముతున్నారా? వాళ్ళ ఉద్దేశం ఏంటి? నేను చెప్పింది 100% కరెక్ట్ అండి. ముందు భాష అంటే అక్కడ రంగులు వేసి తెలుగు అనేది కనబడకుండా నల్ల రంగులు వేసేస్తారు.
ప్రాంతీయ అభిమానం ఇక్కడ ఈ తమిళనాడులో ఈ తెలుగు వాళ్ళందరూ రావద్దు, తిరువண்ணామలై అంటే అరుణాచలానికి రావద్దు. తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అసలు అరుణాచలం అనే పేరు అరుణాచలం అంటానికి వీల్లేదు, మీరు తిరువண்ணామలై అనాలి, మీరు అరుణాచలం అంటానికి వీల్లేదు అని దాని అదొక వాదాన్ని తీసుకొస్తున్నారు. ఇవన్నీ అయిపోయి దేవుడికి కూడా ఎంత రాజకీయం వంట కట్టారంటే అక్కడ అన్నామలై అని పిలుస్తారు, తమిళనాడు వాళ్ళు అన్నామలై అని పిలుస్తారు ఆ అరుణాచలంలో దేవుణ్ణి. మన వాళ్ళందరూనేమో అరుణాచలేశ్వరుడు అని పిలుస్తారు. మీరు అరుణాచలేశ్వరుడు అని పిలవడానికి వీల్లేదు, మీరు అన్నామలై అని పిలవాలి తప్ప అరుణాచలేశ్వరుడు అని పిలవడానికి వీల్లేదు. మా దేవుడిని మీరు ఆ పేరుతో, మా దేవుడు ఏంటి మీ దేవుడు ఏంటి అసలు, మీరు ఒక పేరుతో మీరు పిలుచుకున్నారు. మా వాళ్ళకి ఇది అలవాటు అయింది, ఎప్పటి నుంచో అరుణాచలేశ్వరుడికి అలవాటు అయింది, అలా పిలుస్తున్నారు. తప్పేంటి? ఇప్పుడు మీరు అంటే దేవుడికి కూడా రాజకీయాన్ని అంట కట్టి నువ్వు ఈ పేరుతో పిలవాలి, ఈ పేరుతో పిలవద్దు, తమిళ పేరుతోనే పిలవాలి, తెలుగు పేరుతో పిలవద్దు అన్న పరిస్థితులు వచ్చేసినాయి. ఇప్పుడు అలాగైతే మనం వెంకటేశ్వర స్వామి అని పిలుచుకుంటాం, ఏడుకొండలవాడ వెంకటేశ్వర గోవింద అంటే వాళ్ళు ఏం తమిళనాడు వాళ్ళు మీరు బాలాజీ అని పిలుస్తారు, అదే వెంకటేశ్వర స్వామి బాలాజీ అంటారు. రేపు నుంచి మనం నువ్వు బాలాజీ అంటే ఊరుకోను, నువ్వు బాలాజీ అంటే నిన్న రానేను తిరుమలకి అంటే ఏంటి పరిస్థితి? నువ్వు బాలాజీ అని ఎందుకంటావు అంటే ఏంటి పరిస్థితి? అంటే దేవుడికి కూడా రాజకీయాన్ని అంట కట్టి మీరు ఇలాగే పిలవాలి ఈ దేవుడిని. ఇప్పుడు మనకి 30 దేవతలకి ఒక్కొక్కరికి మనం ఏ దేవతను కొలిచినా అసలు మనం అష్టోత్తరం చేస్తాం, శతనామాలు చేస్తాం. అంటే ఏంటి? ఒక్కొక్కరు కనీసం 108 పేరుతో మనం పిలుస్తాం, మినిమం 180 పేరుతోటి మనం ఏ అర్చన చేసినా ప్రతి దేవుడికి, అది ఈశ్వరుడు అవనివ్వండి, ఇంకోళ్ళు అవనివ్వండి, ఎవరు ఏ దేవుడిని అయినా సరే అలా పిలుస్తాం. అన్ని పేర్లు పెట్టి పిలుచుకుంటాం. నువ్వు ఈ పేరు పెట్టి పిలవద్దంటారు అక్కడ. నువ్వు అరుణాచలేశ్వరుడు అని అంటానికి వీల్లేదు, అన్నామలై అని అనాలంటారు. అంటే ఏ స్థాయికి వాళ్ళ మైండ్ సెట్ వెళ్ళిపోయిందో చూడండి. మన్ని తమిళనాడు వాళ్ళు ఎన్నోసార్లు సెకండరీ గ్రేడ్ పీపుల్ గా చూసినా కూడా, మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినా కూడా మనం సంజాయించుకుని అయినా సరే వాళ్ళ మీద ప్రేమతోటి ఇదే ఎన్టీ రామారావు గారు వాళ్ళకి తెలుగు గంగా నీళ్లు ఇచ్చారు. అసలు చెన్నై అనేది నీళ్లు లేక అల్లాడిపోతుంటే తెలుగు గంగ నీళ్లు ఇచ్చారు. ఈ రోజు మనం తెలుగు గంగ మీకు నీళ్లు ఆపేస్తాం, మీరు మా తెలుగు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, మా ఆత్మగౌరవం మీద దాడులు చేస్తున్నారు, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారు, రాష్ట్రవాదాలు భాషవాదాలు ఇవన్నీ రెచ్చగొడుతున్నారు అని చెప్పి మనం కూడా ఈ రోజు తెలుగు గంగను ఆపేసాం అనుకోండి, ఏంటి పరిస్థితి? శ్రీరామ్ గారు, మీ మీద అంత ప్రేమతోటి మీరు మమ్మల్ని అన్నిసార్లు విచక్షణారహితంగా చేసినా కూడా, మీకు తెలుగు గంగనిచ్చినా కూడా ఇలా చేస్తున్నారంటే రేపు అవసరం తెలుగు గంగను ఆపేస్తాం. తెలుగు గంగను ఆపేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు నొప్పి ఏంటనేది. శ్రీరామ్ గారు, ఇప్పటికీ తిరుమలలో తిరుపతిలో మనం చూస్తే అర్చకులు తమిళులు ఉన్నారు, అక్కడ విచ్చేసే భక్తులు కూడా చాలా మంది తమిళులు ఉంటారు. తమిళులకు ఒక రూల్స్, తెలుగు వాళ్ళకు ఒక రూల్స్ కాదు, అక్కడ ఒకటే రూల్స్ టీటీడీ, అది అందరికీ అవే వర్తిస్తాయి. మరోపక్క తమిళులకు సంబంధించిన ఏ సినిమా రిలీజ్ అయినా మన దగ్గర సినిమా నచ్చింది అని అంటే ఎంతగా ఆదరిస్తారో మనకు తెలుసు, కలెక్షన్స్ ఎట్లా ఉంటాయో తెలుసు. ప్రతి దగ్గర తమిళుల్ని అక్కున చేర్చుకుంటే అక్క చెల్లెల్లాగా అన్న తమ్ముళ్ళలాగా చూసి స్వాగతం పలికి సాధారణంగా అభిమానిస్తూ ఉంటే అదంతా చూస్తూ కూడా వాళ్ళు ఎందుకు ఇలాంటి చేస్తున్నారు అంటే తెలుగు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అని అనిపిస్తుందా కావాలని? ఖచ్చితంగా అండి. భాష అహంకారంతో, భాష పేరు మీద అహంకారంతో తెలుగు వాళ్ళ టార్గెట్ చేస్తున్నారు. ఈవెన్ మనం ఇందాక మన సినిమా ఇండస్ట్రీ మీరు గుర్తు చేశారు కాబట్టి, సినిమా ఇండస్ట్రీ మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకున్నా కూడా ఫైటర్ని 60% వాళ్ళని తీసుకొచ్చి మనం పెట్టుకునే వాళ్ళం. అలాగే డాన్సర్లు 60% వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకునే వాళ్ళం. అది రూల్ గా కూడా పెట్టుకున్నాం మనం. అట్లా పెట్టుకుని వాళ్ళకి అంత గౌరవం ఇచ్చాం. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కూడా మొన్నటి దాకా కూడా 60-40% నడిచింది. అంటే ఏంటి? వాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చాం, వాళ్ళ టెక్నీషియన్స్ కి ఎంత గౌరవం ఇచ్చాం. అయినా సరే మన వాళ్ళు అక్కడికి వెళ్తే మన స్క్రీన్స్ ఇవ్వరు. నిన్నగాక మొన్న ఒక హీరో కంప్లైంట్ చేశాడు, మనం ఇక్కడ అందరికీ తమిళ వాళ్ళందరికీ కూడా మనం బోల్డెన్ స్క్రీన్లు ఇస్తున్నాం, రండి బాబు రండి అని చెప్పి మనం డబ్బింగ్లు చేసి మనమే వాటిని రిలీజ్ చేస్తున్నాం, కానీ నా సినిమాకి తమిళనాడులో అడిగితే మీకు స్క్రీన్స్ ఇవ్వం అని మొహం మీద చెప్పేశారు అని చెప్పి ఒక యువ హీరో మొత్తం మొత్తుకున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి. అంటే కావాలనే టార్గెట్ చేస్తున్నారు, వేరే మన తెలుగు భాష మీద టార్గెట్ చేస్తున్నారు. కర్ణాటకలో మన అదే జరిగింది. కర్ణాటక వాళ్ళు కూడా మన వాళ్ళు అక్కడికి వెళ్తే మీరు కన్నడలోనే మాట్లాడాలి, ప్రెస్ స్ట్రీట్ లో కూడా కన్నడలోనే మాట్లాడాలన్నారు. కానీ వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి తెలుగులో మాట్లాడుతున్నారు. తెలుగులో మాట్లాడకుండా వాళ్ళు కన్నడలో మాట్లాడుతున్నారు. అదే రూల్ వాళ్ళకి అప్లై అవ్వాలి కదా. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకుంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు తెలుగులో మాట్లాడాలి కదా. వాళ్ళు మాత్రం కన్నడలో మాట్లాడతారు, మనం కూడా వెళ్ళి అక్కడ కన్నడలో మాట్లాడాలి, మనం అక్కడ తెలుగులో మాట్లాడకూడదంట. అంటే ఎంత వివాదాస్పదం చేస్తున్నారు ప్రతిదాన్ని కూడా. మొన్న కాంతారా విషయంలో అది కేవలం హిందువులకు సంబంధించిన దేవుళ్ళకి సంబంధించిన సినిమా కాబట్టి అందరూ సంయమనం పాటించారు.
కానీ ఈ సంయమనం ఎక్కువ రోజులు ఉండదండి. నెక్స్ట్ ఇంకొక కన్నడ సినిమా వస్తే ఖచ్చితంగా దాని బ్యాన్ అనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు అక్కడ మా వాళ్ళని టార్గెట్ చేస్తూ అక్కడ మీ స్క్రీన్లు ఇవ్వను, లేదంటే అక్కడ తెలుగు వాళ్ళ మీద సినిమా హాల్ ముందర తెలుగు వాళ్ళ మీద దాడులు చేస్తాం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద దాడులు, పవన్ కళ్యాణ్ కాదు తెలుగు సినిమా, అక్కడ తెలుగు సినిమా వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళ మీద దాడులు చేస్తాం, సినిమా హాల్ దగ్గర ప్రేక్షకుల మీద దాడులు చేస్తాం అంటే సేమ్ అదే పని ఇక్కడ జరుగుతుంది. మొన్న ఊరికే ఆ కాంతారా విషయంలో కేవలం ఒక హ్యాష్ ట్యాగ్ తోనే సరిపోయింది. అది సినిమా భక్తులకు సంబంధించింది కాబట్టి, హిందుత్వకు సంబంధించింది కాబట్టి అందరూ సంయమనం పాటించారు. మామూలు సోషల్ సినిమా అయితే ఖచ్చితంగా దాన్ని బ్యాన్ చేసి ఉండేవాళ్ళు ఇక్కడ తెలుగులో. రాబోయే రోజుల్లో కర్ణాటక కూడా ఇదే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ప్రముఖ ఛానల్స్ లో సీరియల్స్ లో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఎవరు? ప్రముఖ రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేసేది ఎవరు? బిగ్ బాస్ చూడండి, మీరు బిగ్ బాస్ చూడండి, బిగ్ బాస్ లో విన్నర్లు కూడా వాళ్ళే, విన్నర్స్ కూడా కర్ణాటక వాళ్ళే. ఎందుకంటే ఆ కర్ణాటకకి సంబంధించిన ఛానల్స్ వాళ్ళే ఇక్కడ ఉంటారు, వాళ్ళనే తెచ్చి పెట్టుకుంటుంటారు. మన వాళ్ళైతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేసి సాయంత్రం 6ంటికి వెళ్ళిపోతానంటారు. వాళ్ళేమో ఇక్కడే ఉండిపోతారు కాబట్టి రాత్రి 9 దాకా 10 దాకా అయినా సరే చేస్తారని వాళ్ళనే పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెడతారు. బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వివాదాస్పదమైన విషయం ఏంటంటే వీళ్ళకి తెలుగు వాళ్ళు, తెలుగు ఆడియన్స్ కూడా వేస్తారు. తెలుగులో వాళ్ళందరినీ చూస్తుంటారు కాబట్టి అభిమానంతో వాళ్ళు ఓట్లు వేస్తారు. మన కన్నడ వాళ్ళని చెప్పి కర్ణాటక నుంచి కూడా, బెంగళూరు నుంచి కూడా ఓట్లు పడతాయి. అంటే వాళ్ళకి అడ్వాంటేజ్, డబుల్ అడ్వాంటేజ్. వాళ్ళకి 2 రాష్ట్రాల ఓట్లు పడతాయి, మనకేమో ఒక రాష్ట్రం ఓట్లు పడతాయి. అంటే మన తెలుగు వాళ్ళ ఓట్లు మాత్రం మనకి పడితే వాళ్ళకి 2 భాషల వాళ్ళ ఓట్లు పడతాయి. ఎంత డిసడ్వాంటేజ్. మొన్న ఇప్పుడున్న బిగ్ బాస్ కాకుండా బిగ్ బాస్ 8 సీజన్ లో కూడా అందరూ అదే మొత్తుకున్నారు, చివరికి గెలిచేది ఎట్టి పరిస్థితిలో బెంగళూరు వాళ్ళే గెలుస్తారు అని అందరూ చెప్పింది. చివరికి అదే జరిగింది, కర్ణాటక వ్యక్తే గెలిచారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంది, కన్నడ అమ్మాయి, ఆ అమ్మాయి గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటి, వాళ్ళు మాత్రం మన దగ్గర ఉన్న అవకాశాలన్నీ గ్రాప్ చేసుకుని మనని వాడుకుంటున్నారు, కానీ వాళ్ళ దగ్గరికి మాత్రం మన రానివట్ల. అంటే మనం చూడండి ఎంత మన మైండ్ సెట్ అనేది, బానిస మైండ్ సెట్ అనేది కొంతమందికి ఇంకా నడుస్తుంది. ఇక నుంచి అది సాగనివ్వం. తెలుగు జాతి ఆత్మగౌరవం మీద ఎవరు దెబ్బ కొట్టినా వాళ్ళకి అదే మనకి ప్రధానమంత్రి ఇంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి చెప్పారు పాకిస్తాన్ నువ్వు కనుక తమలపాటుతో నన్ను ఒకటంటే నిన్ను తలుపు చెక్కతో 2 అంటావు అని చెప్పారు. అంటే అంత గట్టిగా కొడతాం పాకిస్తాన్, అంత గట్టిగా కొడతాం అని ఎలా చెప్పారు. మా తెలుగు జాతి ఆత్మగౌరవం మీద తమిళ వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ దెబ్బ కొడితే మీకు అంతకంత దెబ్బ కొడతాం. ఇంకా అసలు తిరుపతిలో తమిళ వాళ్ళు అనే వాళ్ళు లేకుండా చేస్తాం. ఈవెన్ అర్చకుల వాళ్ళు పైన ఎవ్వరూ కూడా తమిళ వాళ్ళు లేకుండా చేస్తాం. తెలుగు వెంగని ఆపేయాల్సిన పరిస్థితులు వస్తాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ అరుణాచలంలో పిచ్చి వేషాలు వేసే వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. స్టాలిన్, ముఖ్యంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ భాష రెచ్చగొట్టకుండా కేవలం రాజకీయం కోసం రెచ్చగొట్టి తమిళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి నా ద్రవిడ ఓట్లు వేయించుకుందాం అని చెప్పి తెలుగు వాళ్ళ మీద దాడులు చేస్తే గుర్తుపెట్టుకోండి, చెన్నై చుట్టుపక్కల 7 జిల్లాల్లో తెలుగు వాళ్ళు 40% పైన ఉన్నారు. అవసరమైతే తెలుగు జాతి ఆత్మాభిమానం కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతోటి అన్ని చోట్ల ఆ 7 జిల్లాల్లోనూ కూడా తెలుగు వాళ్ళని రేపు పొద్దున్న నిలబెడతాం, ఎలక్షన్ లో నిలబెట్టి మా ఓట్లు మేమే వేసుకుంటాం. అంటే మీకు 40% పైన ఓట్లు మీకు దక్కకుండా పోతాయి. తమిళ పార్టీకి హెచ్చరిస్తున్నాం ఇక్కడి నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి. మీకు 40% ఓట్ల పైన మీ దగ్గరికి రాకుండా మా వాళ్ళని మేము నిలబెట్టుకుంటాం. మీరు రాజకీయంగా ఏదో దెబ్బ కొడదాం అని చెప్పి చూస్తే, భాష పేరుతో రెచ్చగొడితే మీకు అసలు తెలుగు ఓటు అనేది పడకుండా చేస్తాం. శ్రీరామ్ గారు, ఇప్పుడు మన ఐటీ కంపెనీస్ లో కూడా ఇదే దురదృష్టకరమైన సంఘటనలు, దాడులు జరుగుతున్నాయి, కొట్టుకుంటున్నారు. మరోపక్క దేవుడికి సంబంధించి భాషా భేదాలు, ప్రాంతీయ విభేదాలు తెర మీదకి వచ్చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ తెలుగు వాళ్ళు కనిపిస్తే చాలు దాడులే జరుగుతున్నాయి. అడిగేవాళ్ళు లేరనా, సపోర్ట్ చేసేవాళ్ళు లేరనా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఎంత ధైర్యంగా తెలుగు వాళ్ళని టార్గెట్ చేసి హింసిస్తున్నారు అనేది. మీ డిమాండ్స్ ఏంటి? మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు దీనికి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీని మీద చొరవ చూపించాలి. ఎందుకంటే మీరు అన్నట్టు మాట్లాడే వాళ్ళు లేరు, వీళ్ళు ఎన్నెన్న పడతారు, వీళ్ళకి సపోర్ట్ లేదు అన్నది ఎన్నటిదాకా నడిచింది. ఇక నుంచి అది జరగనివ్వం. ఇప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు అధికారంలో ఉంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడరు దీని మీద? అరుణాచలంలో తెలుగు వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా మాట్లాడరు, దీని మీద ఎందుకని స్పందించరు? వెళ్ళి
స్టాలిన్ తోటి కూర్చొని 5 నిమిషాలు మాట్లాడితే అయిపోయే పని. మన వాళ్ళ మీద ఎన్ని దాడులు జరిగినా చూస్తూ కూర్చుంటారు. ఏమైపోయింది తెలుగు జాతి ఆత్మగౌరవం? ఏమైపోయింది ఆ పార్టీకి? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. మీ దగ్గర లేదా చెప్పండి, మేము ముందుకు వస్తాం. మేమే ముందుకు వచ్చి తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం మేము పోరాటం చేస్తాం. సార్, మీరు అధికారులు ఎవరైనా కలిసారా, మాట్లాడారా? ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకురావడం మాత్రమే బాధ్యత. ఆ పని చేయవలసింది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. వాళ్ళకి ఓట్లేసి గెలిపించేందుకు తెలుగు వాళ్ళు ఓట్లేసి గెలిపించింది దేనికి? మీకు ఏమైనా తమిళనాడులో ఓట్లేసి గెలిపించారా? మీరు ఎవరి ఓట్లతో గెలిచారు? మీరు తెలుగు వాళ్ళ ఓట్లతో గెలిచి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. మొన్న విద్యాసాగర్ అక్కడ చనిపోయిన వ్యక్తి విద్యాసాగర్ తెలంగాణకు చెందిన వ్యక్తి. మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు, పడుకున్నాడు? ఎక్కడ పడుకున్నాడు? రాహుల్ గాంధీ ఇంట్లో పడుకున్నాడు? ఎక్కడ పడుకున్నాడు? ఆయన తెలియట్లేదా? ఆయనకి ఇంటెలిజెన్స్ లేదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు లేవా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఆయన లేవా? స్పందించడు ఆయన? తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ దీని మీద స్పందించదా? తెలుగు జాతి మీద ఇన్ని దాడులు జరుగుతుంటే తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం దెబ్బ మీద దెబ్బ పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించరా? మీ బాధ్యత లేదా? మీ బాధ్యత మీరు నిర్వహించాలి. దానికి మేమేదో వచ్చి మిమ్మల్ని అడుక్కోవాల్సిన పని ఏంటి? మాకు మీకు ఓట్లేసి గెలిపించింది ఇలాంటివన్నీ చూస్తారనే మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడుక్కుని మీకు వినతి పత్రాలకి మీరు అపాయింట్మెంట్లే ఇవ్వరు. అపాయింట్మెంట్లు ఇచ్చినా కూడా ఆ లెటర్ తీసుకుంటారు, పక్కన మారేస్తారు. మేమెందుకు కాదు, మీ బాధ్యత మీరు నిర్వహించండి. అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఈ బాధ్యత నిర్వహించండి. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ అధికారులు ఖచ్చితంగా ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళందరూ బాధపడుతున్నారు. అరుణాచలంలో ఎలాగైతే జరుగుతుందో ఆ దాడులు చూసి తెలుగు వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు నేను మా ఇంట్లో ఎవరన్నా అరుణాచలం వెళ్తారండి దేవుడిని దర్శించుకోవడానికి, వాడు తిరిగి వస్తాడో రాడో, ఎవడు పొడి చేస్తాడో, ఎవడు కొడతాడో, లేదంటే ఎవడు రేప్ చేస్తాడో మా ఇంట్లో వాళ్ళంటే అసలు మా పరిస్థితి ఏంటి? వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చేదాకా మేము ఇలా భయంగా బతకాలా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? మీరేం చేస్తున్నారు? మీ బాధ్యత ఏది? మా బాధ్యతగా మేము అందరి దృష్టికి తీసుకొచ్చాం విషయాన్ని. మీ బాధ్యతగా మీరు అధికారులు దీని మీద చర్యలు తీసుకోండి. ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరైతే ఉంటారో ముఖ్యమంత్రులు ఇద్దరికి కూడా ఈ విషయాన్ని చెప్పండి. రాబోయే రోజుల్లో 3 రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సమస్య అవుతుంది. ఇది తమాషాలు అనుకోకండి. 3 రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఈవెన్ కర్ణాటక కూడా, ఇవి 4 రాష్ట్రాల మధ్యన అంతర్రాష్ట్ర సమస్య భాష సమస్యగా మారుతుంది. అప్పుడు ఒకసారి కనుక ఇది ఫ్లేరప్ అయితే ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, అవసరమైతే తెలుగు గంగను ఆపేయాల్సిన పరిస్థితులు వస్తాయి. వీళ్ళ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్ లో రాకుండా చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అంత దాకా తెచ్చుకోవద్దండి. తిరుమలలో అర్చకులు, మంచి అర్చకులు ఉన్నారు, రోజు దేవుడిని అర్చించుకునే అర్చకులు ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి పంపించేసి వాళ్ళందరికీ నో ఎంట్రీ బోర్డు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి తమిళ అర్చకులందరికీ. కాబట్టి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దండి. కింద తిరుపతిలో ఉన్న ఎవరైతే ఫుట్పాత్ మీద ఉన్న బళ్ళు దగ్గర నుంచి హోటల్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గో బ్యాక్ తమిళియన్స్ అనే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీరు మా వాళ్ళ గో బ్యాక్ తెలుగు అంటే మేము గో బ్యాక్ తమిళ అంటాం. మీరు గనక అరుణాచలం నుంచి తెలుగు వాళ్ళు గో బ్యాక్ అంటే తిరుపతి నుంచి తమిళ్ గో బ్యాక్ అంటాం మేము. సో మా ఆత్మగౌరవానికి దెబ్బ తగలని చెప్పే మా సంయమనం. మా ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే ఇందాక చెప్పాను కదా, 4వ దూరు చెప్పినట్టు మీరు తమలపాకుతో ఒకటి అంటే మేము తలుపు చెట్టుతో 2 అంటాం. కాబట్టి ఓవరాల్ గా ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్న ఏంటంటే మనందరం కూడా కలిసి ఉండాలి. ఇది భారతదేశం, అన్ని రకాల సంస్కృతులు ఉన్న దేశం, అన్ని రకాల భాషలు ఉన్న దేశం. ఇలాంటి సంస్కృతిని మనం విచ్ఛిన్నం చేయొద్దు మన చేయొద్దులారా. కానీ మీరు 1 సైడెడ్ గా మీరు చేస్తామంటే, మీరు నోరు పూసుకోండి అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు ఖచ్చితంగా ప్రధానమంత్రి దాకా కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ఇంటెలిజెన్స్ వాళ్ళు కనుక చూసుకుంటే ఇది చాలా చిన్న సమస్య కాదు. దయచేసి చెప్తా, నాకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళకి చెప్పా, ఇది మీరు కనుక సరైన రిపోర్ట్లు పంపించకపోతే చాలా సీరియస్ సమస్య అవుతుంది. అంత దాకా వెళ్లకుండా చేయాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ వాళ్ళు సరిగ్గా రిపోర్ట్లు పంపించాలి. అది ముఖ్యమంత్రులకైనా సరే, ప్రధానమంత్రికైనా సరే సరైన రిపోర్ట్లు పంపించండి. పంపిస్తేనే ఈ సమస్య ఇక్కడితో ఆగుతుంది. ఒకసారి ఇది అంతర్రాష్ట్ర సమస్యగా మారిన తర్వాత, భాషల మధ్య పూర్తి స్థాయిలో విభేదాలు వచ్చిన తర్వాత ఎవ్వరు ఆపగలిగే పరిస్థితి ఉండదు. అంత దాకా తీసుకురాకుండా ఇమ్మీడియట్ గా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్టాలిన్ తో మాట్లాడాలి. ముఖ్యంగా స్టాలిన్ దీని వెనకాల ఉన్నాడు, స్టాలిన్ దీని వెనకాల కావాలని చేస్తున్నాడు. లేదంటే అక్కడ కండక్టర్ సస్పెండ్ చేసినప్పుడన్నా స్టాలిన్ మాట్లాడుండాలి ఎందుకు ఇలా చేశారని. లేదా తిరువണ്ണామలై కలెక్టర్లు అక్కడ వేరే భాష బోర్డులు ఉండొద్దు అని చెప్పినప్పుడైనా నువ్వు ఎందుకు అలా చెప్పావని చెప్పాలి. ఈ 2 చేయలేదు అంటే స్టాలిన్ దీని వెనకాల ఉన్నాడు. స్టాలిన్ పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే కనుక
చిన్నగా చెప్పాను కదా, ఒక్క తెలుగు ఓటు కూడా డిఎంకే పార్టీకి పడకుండా తమిళ పార్టీలు అన్న వాటికి పడకుండా చేస్తాం. ఇది తమిళనాడు రాజకీయ పార్టీలకి, తమిళ ప్రభుత్వానికి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి చేస్తున్న హెచ్చరిక, తెలుగు వాళ్ళ హెచ్చరిక, తెలుగు జాతి ఆత్మగౌరవం ఉన్న ప్రతి ఒక్కళ్ళ హెచ్చరిక. చూద్దాం సార్ గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.